ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశానని, మద్యం పాలసీ రూపకల్పనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్లో తెలిపారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు. ఇక మద్యం కుంభకోణంలో రిమాండ్లో ఉన్న తనకు కుర్చీ, మంచం సదుపాయాలు కల్పించాలని భూనెట్టి చాణక్య దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు నేడు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయాధికారి భాస్కర్ రావు వెల్లడించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశారని, మద్యం పాలసీ రూపకల్పనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్లో తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్, అప్డేట్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులో అయితే ఈ ప్రభుత్వం అయితే దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మద్యం కేసులో అయితే ప్రధాన నిందితుడిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి ఉండడంతో అప్పటి నుండి కూడా ఇప్పటికీ కూడా తన యొక్క బెయిల్ కోసం అయితే నిత్యం కూడా ఎంతో ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉండడంతో ఈ రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణంలో కేసుకు అయితే తనకు బెయిల్ కావాలని చెప్పేసి గత సోమవారం అంటే 3వ తారీఖునైతే హైకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. కానీ అంతవరకు కూడా ఆ రోజు కేసు కాస్త ఈ రోజుకైతే వాయిదా వేశారు. నేడు 5వ తారీఖునైతే కేసునైతే ఇరు పక్షాల వాదనలు విని దాని యొక్క కేసు స్టేటస్ అయితే తెలియజేస్తామని అయితే అది హానరబుల్ హైకోర్టు జడ్జెస్ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వ వైసీపీ హయాంలో అయితే తాను ఐటీ సలహాదారునిగానే పనిచేశాను, నాకు మద్యం పాలసీలతో కానీ వాటి రూపకల్పనతో కానీ ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే తెలియజేశారు. కానీ దానిపైన పూర్తిగా వాదనలు వింటూ అలానే కోర్టు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేసిన ఏసీబీ కావచ్చు, అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా దీని యొక్క వాదనలు అయితే ఏజీ అయితే వినిపించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన యొక్క అనుచరుల రూపకల్పనతోనే ఈ యొక్క మద్యం పాలసీ మొత్తం కూడా ముందుకు తీసుకెళ్లారని అయితే మరో పక్షం అయితే వాదిస్తుంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ రోజు బెయిల్ మంజూరు చేయాలా లేదా అనే విషయంతో అయితే ఈ రోజు పిటిషన్ అయితే విషయం రాబోతుంది. కనుక మద్యం కుంభకోణంలో రిమైండ్ లో ఉన్న అంటే ఒకవేళ బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ముఖ్యంగా మద్యం కుంభకోణంలో తను ప్రెసెంట్ రిమైండ్ లో ఉన్నారు. తనకు ఒక కుర్చీ, మంచం, కనీస సదుపాయాలను అయితే కల్పించాలని అయితే ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలానే భూనేటి చాణక్య కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఏసీబీ కోర్టులో అయితే తీర్పు ఇవ్వనున్నట్లయితే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి న్యాయాధికారి ఎవరైతే పి భాస్కర్ ఉన్నారో అది 5వ తారీఖున ఈ రోజు 3 గంటల సమయంలో అయితే వీళ్ళకి సంబంధించిన కేసు వివరాలను అయితే తెలియజేసే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులు అయితే భారీ ఎత్తున అయితే అక్రమాలు గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే బాగా జరిగిందని, దీనికి సంబంధించి ఢిల్లీ రాజకీయంలో కూడా వీరి యొక్క హస్తం ఉందని చెప్పేసి ఢిల్లీ రాజకీయ కోణంలో కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి భారీ ఎత్తున అయితే వాదనలు అయితే వినిపించాయి. దానికి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలానే తెలంగాణలో కవితని అరెస్ట్ చేశారు. ఇక్కడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి రాజశేఖర రెడ్డి పూర్తిగా అయితే ఈ యొక్క కల్తీ మద్యము అలానే మద్యం కుంభకోణం పైన అయితే పూర్తిగా వీళ్ళపైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆయన పైన ఉన్న ఆరోపణలు అయితే గత గవర్నమెంట్ లో అయితే నిర్వహించబడిన మద్యం సరఫరా స్థానిక దుకాణాల దగ్గర లావాదేవీలు అంటే క్యూఆర్ కోడ్ కానీ ఆన్లైన్ సిస్టమ్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ తోనే అప్పట్లో ఇవన్నీ చేయడంతో భారీగా అయితే ముడుపులు స్వాధీనం చేసుకుని ముడుపులన్నీ వసూలు చేశారని, ఆ సొమ్ములన్నీ కూడా స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అయితే ఉపయోగించారని అయితే వీరిపైన అభియోగాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాళ్ళని 11 కోట్ల రూపాయలు కూడా హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో
11 కోట్ల రూపాయలు 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టిన స్వాధీనం చేసుకొని అటువంటి కేసులు కూడా వీటికైతే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన బెయిల్ కోసం హైకోర్టును అయితే ఆశ్రయించి ఇప్పటికి ఈ రోజు అయితే దానికి సంబంధించి పూర్తిగా వాదనలు అన్ని ప్రతివాదనలు పూర్తయి ఈ రోజు ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అయితే ఏదైతే కోరారో దానికైనా హైకోర్టు వాళ్ళకి పాజిటివ్ గా ఇస్తుందా లేదనే విషయాన్ని అయితే ఈ రోజు తెలిసే పరిస్థితి ఉంది. హైకోర్టు పిటిషన్ అయితే దాఖలు చేసిన తర్వాత నోటీసులు సరైనది కాదనే విషయాన్ని జోక్యం చేసుకోవడం సరిలేదని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపించాయి. సో ఇరుపక్షాల వాదనలు కూడా ఈ రోజు పూర్తి చేసి రాజు కసిరెడ్డిని అయితే ఈ రోజు పూర్తిగా బెయిల్ మంజూరు చేయాలా లేదా అనే విషయాన్ని అయితే ఈ రోజు హైకోర్టులో తెలియబోతుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సూర్యప్రకాష్.